కంచె తీసేశాడు. శరీరం కుళ్ళి కృషించిపోయింది. భార్య, నా భర్త వాసన ఒకప్పుడు మొగల సెంటో వస్తుందన్నారు. ఒకప్పుడు యోబు గారు వెళుతుంటే వీధుల్లో పసిపిల్లలు, వీధుల్లో యవనస్తులు అందరూ లేచి పరిగెట్టేసేవారట. పెద్దవాళ్ళు లేచి నోటి మీద వేళ్ళు పెట్టుకున్నారట. అరే, రాజవీధుల్లో యోబు గారు పంచబెట్టుకుని వెళుతుంటే అందరూ ఆ పక్కకి ఈ పక్కకి చెదిరిపోయేవారట. అలాంటి స్థలంలో యోబుకు కంచె తీసేశాడు దేవుడు. సాతానుడు ఎంటర్ అయ్యాడు. మొత్తం శరీరం కుళ్ళిపోయింది. పిల్లలు ఇచ్చిన గొడ్డు గోద ఆస్తి మొత్తం నాశనం అయిపోయింది. ఒక్క భార్య మిగిలింది. ఆ భార్య కూడా లేనిపోయిన మాటలు. 3 స్నేహితులు వచ్చారు, వాళ్ళకు కూడా లేనిపోయిన మాటల్లో. ఇన్ని శ్రమల మధ్యలో ఒక దినాన్న యోబు బాధపడుతుంటాడు, నా వాసన నా భార్యకు అసహ్యమైపోయింది. ఒకప్పుడు సెంటు వాసన వస్తుందంది నా భార్య, అసహ్యమైపోయాను నేను. నా వాళ్ళు ఎవరు లేరు, ఐ యామ్ ఎలోన్, నేను వంటవాడిని అయిపోయాను. ఓదార్చడానికి వచ్చిన నా స్నేహితులు కూడా ఎన్నెన్నో మాటలు అంటున్నారు. కానీ ఎవడు ఎన్నన్నా నా విశ్వాసాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. నా గుడారాన్ని నిలుపుకుంటాను. హల్లెలూయా. నా విశ్వాసంతో నా గుడారాన్ని నిలుపుకుంటాను. ఫైనల్ ఏం జరిగిందో తెలుసా? యోబు అద్భుతమైన మాట చెప్తాడు. నేను అడుగు పెట్టిన ప్రతి యోడికి ఎక్కడ పడింది? నేతులు పడింది. నా వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? నా చుట్టూ ఉన్నారు. చెదిరిపోయిన నీ వాళ్ళందరూ ఒక దినాన్న నీ ఇంటికి రాబోతున్నారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. విడిపోయి వెళ్ళిన వారందరినీ 2025లో నా దేవుడు దీవించబోతున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా నీ విశ్వాసం మాత్రం విడిచిపెట్టొద్దు. దట్స్ మీన్స్ ద పాయింట్ ఆఫ్ నెంబర్ 3.